శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చంద్రికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవుడి అనుగ్రహంతో ఈ కాళహస్తీశ్వర మహాత్మ్యము నేను అనుకుంటాను అది మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే రేపు నేను శ్రీచక్రార్చన చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు శాస్త్రపరంగా జ్యోతిషపరంగా అత్యంత ప్రాధాన్యమైనటువంటి రోజు. ఇవాళ రేపు చేసేటువంటివి స్నాన దాన జప ఏదైనా సరే అది కోటి గుణితములే మళ్ళీ మనకి కాలాన్ని సరిగ్గా వాడుకోవాలి. ఎందుకంటే మనకి కృతయుగంలో లాగా 10,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాలు తపస్సు చేసే ఆయువు లేదు, శక్తి లేదు. అందుకే కలియుగంలో కాలాన్ని ఇది త్రిపుష్కర యోగము, ద్విపుష్కర యోగము, అవమ సృష్టి, ఈ పద్మక యోగము, ఇటువంటి యోగాలు వచ్చినప్పుడు వాటిని మనం వాడుతాం. అందుకనే ఇవాళ గణపతి తర్పణ 21 మార్లు చేసాం. ఇంచుమించు పొద్దున 6:30కి ప్రారంభిస్తే ఇప్పటి వరకు ఏదో ఒకటి సాగుతూనే ఉంది. ఇగో ఇప్పుడు సంఘర్షాలు చెప్తాం. మళ్ళీ రేపు 27 పర్యాయములు లలితా పారాయణ. ఎవరు వచ్చి చేస్తారో నాకు తెలియదు. అది మా సుబ్రహ్మణ్యం మంచి మాట్లాడినది. కామాక్షి చరణ్కి చెప్పయా అని చెప్పాను. కామాక్షి చరణులు కదా సార్, అందరూ వస్తారులేండి, గురువు గారి అంటే వెనకాడతారు కానీ మరి ఆయన అనడానికి బేస్ ఏమిటో నాకు తెలియదు కానీ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ట్రూ. సరే, ఏదైనప్పటికీ ఎవరు చేయలేదనుకోండి, నేనే చేసుకుంటాను. ఏదో నెల్లూరులో ఒక సామెత ఉంది. నెల్లూరు రేట్లకి ఈ వరంగల్ రేట్లకి పడదు. మీకు నేను ఇంతకు పురం చెప్పాను, వీళ్ళు కొట్టుకునేవాళ్ళు బాగా. అయితే ఈ నెల్లూరు రెడ్ ఒకసారి వాళ్ళు కొంచెం పై చేయగం. అయితే ఒక సందర్భంలో ఈ వరంగల్ రేట్లు పై చేసింది. సంపాదించి ఈ నెల్లూరు రేట్లకి ఏం చేశారంటే వాడు వీటి మీద పగ తీర్చుకోవాలి. పూర్వం మీకు నేను చెప్పాను, పగ తీర్చుకోవాలనుకుంటే ఏం చేశాడు, వాళ్ళు పాన్ పెట్టిన తర్వాత ఉమ్మేసేది. దానికి పేరు పెట్టుకోగల పాన్ ఉమ్మేసేది అని పెట్టు. దానికి పేరు చెక్కించాడు. ఏమని? నెల్లూరు రెడ్డి పేరు చెక్కించాడు, వెంకటరెడ్డి. ఇక మాట్లాడేది ఎవరా, ఆ వెంకటరెడ్డి ఇంటికి తీసుకురా అంటాం. ఇప్పుడు నేను ఎక్కడ ఉమ్మేశాను రా, వెంకటరెడ్డి మీద ఉమ్మేశారు, వెంకటరెడ్డిలో ఉమ్మేశారు. అలా వాడు తీసుకున్నాడు. మహానుభావుడు శ్రీనాథుడు వచ్చాడు ఇక్కడికి. శ్రీనాథుడు పాపం కవుల్లో మహానంగా అష్టైశ్వర్యాలు అనుభవించాడు. నిజంగా మంచి సజ్ఞుడు ఆయన. అలాగే ఇబ్బందులు కూడా పడ్డాడు. అలా ఇబ్బంది పడ్డాడు. మధ్యకాలంలో శ్రీనాథుడి పాపం ఇనపది రోలు కట్టి లాగమన్నారు.
బ్రాహ్మడి అలాగే చనిపోయాడు. ఇప్పుడు కూడా చనిపోతూ కూడా ఆయన పద్యం చెప్పాడు, అరుగుచున్నాడిదే శ్రీనాథుడు అమరపురికి అమర కవులకు దిక్కుమనగా. అప్పుడు కొంచెం గర్వం కొంత ఉండాలండి. ఇప్పుడు మనం లలితాహాసనం దగ్గర అతి గర్విత మరి మీక్నెస్ కూడా పనికిరాదు, ఓవర్ సబ్మిసివ్నెస్ కూడా పనికిరాదు. సారీ ఉండాలి. కొంతమంది తెలియని వాళ్ళు ఈ పోతన్నయ్య శ్రీనాథుడు బావాబావమరుదులని అనేదో కొన్ని పిచ్చిపోతలకు వస్తారు. అసలు వాళ్ళ ఆయనకి సంబంధం లేదు. కొన్ని సినిమాల్లో వాటిలో అయితే ఏకంగా శ్రీనాథుని విలన్ చేసేవాడు. అది ఆయన కావ్యంలో చేసినట్టు భాగవతాన్ని చూపించారు. దారుడు శ్రీనాథుడు సర్వజ్ఞుడన్న శర్వునికి చెల్లు సింగపూర్ అనేటప్పటికీ ఈయన పేరు భూపాల్ రెడ్డి. వరంగల్ రెడ్డి పేరు భూపాల్ రెడ్డి. అందుకే ఇప్పటికి కూడా మీరు చూడండి, కొంతమంది భూపాల్ అనే పేరు మీరు ఎక్కువగా తెలంగాణలో వినిపిస్తుంది. అటువైపు భూపాల్ అనే పేరు వినిపించే కొంచెం తక్కువ. భూపాల్ రెడ్డి, భూపాల్ యాదవ్, భూపాల్ అలా, భూపాల్ గౌడ్, భూపాల్. సరే, మొత్తానికి బాగుందయ్యా. సరే, ఈ సర్వజ్ఞునిక వ్యాఖ్యానించడానికి ఎక్కువసేపు పడుతుంది అనేటప్పటికీ ఏం కావాలి, మీరు రాజులు ఆయనకి పడకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆయన కూడా రాజు కదా. రాజు గౌరవించుకోకపోతే మిగతా వాళ్ళు ఎందుకు గౌరవిస్తారు? మీరు నిష్ఠీవనం అంటారు. నిష్ఠీవనం అంటే దానికి మీరు వెంకటరెడ్డి అని పేరు పెట్టారు. ఎంత అమానుషం చెప్పండి. సరే, తీసారు. దానికి ఆయన సంతోషించాడు కానీ మళ్ళీ కోపం. ఈ రాజులు ఎట్లా ఉంటారంటే అండి, వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. అందుకే రాజుల నీడాను పాముల పడగ నీడ ఒకటే. మరి ఆయన్ని సర్వజ్ఞుడు అప్పుడు ఆయన కవి కాబట్టి ఎవడు సర్వజ్ఞుడిగా చెరువుడిగా కానీ నీకు కాదు రాని ఆయన దాన్ని కొంచెం తిప్పి చెప్పాడు. అలా ఎందుకు చెప్పను సరిపోలేదు కదా. సరే, ఈ కాళహస్తీశ్వర మహాత్మ్యం ఎక్కడో ఆగిపోయింది మొత్తానికి. అలా మొత్తానికి మంగళవారం నుంచి వర్షాలు వీలైతే ప్రారంభించుకున్న ప్రతిరోజు అనుకుంటున్నాం. రేపేమో సరే చక్రాల్సి, ఆ తర్వాత సోమవారం నాడు మా షోడశ సోమవారం వ్రత ఉద్యాపనం అలాంటివి అన్ని అయిపోయిన తర్వాత మంగళవారం నుంచి ఖచ్చితంగా ప్రారంభిద్దామని చౌపాయిల్లో 1వ 2వ కొంచెం వాళ్ళ సంకష్ట అదయ్యే ఇష్టాగోష్ఠిగా చదువుతుంటే ప్రవచన ప్రవాహ త్రిపతన గామిలో 265వ రోజు ప్రవచనం. శాకాభూషణుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం. నేను అడిగాడు, అయ్యా అసలు మీరు పూర్వజన్మలో ఎవరు అడిగితే అక్కడ వరకు అడిగాడు. ఆ తర్వాత తుమ్హ సర్వజ్ఞ తజ్ఞతమపార సుమతి సుశీల సరళ ఆచార జ్ఞాన విరతి విజ్ఞాన నివాస రఘునాయక కే తుమ్హ प्रियदास कारण कवन देहा यह पाई तात सकल मोही कहु बुझाई रामचरिता सर सुंदर स्वामी पायव कहा कहु
నపగామి నాదు సునామై అస శివ పాహి మహాప్రలయము నాస తవ నాహి ముదా వచన నహి ఈశ్వర కహి సో మోరే మన సంశయ అగ జగ జీవ నాగ నర దేవ నాద సకల జగు కాల కలేవ అండకటాహ అమిత లయకారి కాలు సదా దురతిక్రమ భారీ. ఈ మాట సుందరాకాండలో ఉంది. కాలోహి దురతిక్రమ, ఆంజనేయుడు స్వగతం. ఏ మాటని యాజగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, అంటే కాకభూషణుడి దగ్గర పెట్టాడు. గరుత్మంతుడు అడుగుతున్నాడు ప్రశ్న, యా నువ్వు ఈ పూర్వజన్మని తెలుసుకో అని చెప్తే చెప్పండి. మీరు సర్వజ్ఞులు, బ్రహ్మ విధులు, మాయాతీతులు, బుద్ధిమంతులు, సుశీలుడు. మాయాతీతుడు, సుశీలు, మంచి ప్రవర్తన. బ్రహ్మము గురించి తెలిసిన వాడు బ్రహ్మవిధు. పైగా కాలములకు అతీతుడు. కాలములకు అతీతుడు అందుకే కాకి మనకు మాట చూడండి, కాకిలా కలకాలం ఉంటారు. కాకి సహజ మరణం లేదు. కాకి పుడుతుంది అంతే, చావదు. అది అంటే చావదంటే అదే సార్ నీ కాకి చచ్చిపోయిన కాకి చూసాను అని మీరు అనొచ్చు. అది ఆకస్మికంగా అంటే ప్రమాదవశాత్తు చనిపోవాల్సిందే తప్ప, అంటే ఎవరన్నా కొడితే లేకపోతే కరెంట్ తగిలో ప్రమాదవశాత్తు పోవలసినదే. దానికి రోగం వచ్చో లేకపోతే ముసలితనం వచ్చో కాకి చనిపోదు. అందుకే కాకిలాగా కలకాలం బతికే కంటే కూడా హంసలా 6 నెలలు బతకడం వస్తుంది అంటే. కాకి కలకాలం అది పుడుతుంది అంతే. అది మరణం రావాలంటే ప్రమాదం జరగాలి. ప్రమాదం వస్తేనే మరణం దానికి, లేకపోతే మరణం లేదు దానికి. అయితే ఈ కాకి అటువంటిది కాకు. ఇది ఎటువంటిది, మేరు పర్వతంలో ఉండి ఆవిడ చెప్పే కథలు వినటానికి శివుడు వచ్చి ఉన్నాడని మనం. కాబట్టి అది ఆ పూర్వజన్మ ఫలం ఏదో ఉండాలి కదండి. ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ప్లీజ్, ఆ శిష్యుడిగా నేను పూర్తిగా చెప్పలేకపోతే మీకేం చెప్తాను. కులము పట్ల కానీ లేకపోతే ఐశ్వర్యం వల్ల కానీ నీ విద్య అంటే మామూలు నీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, ఇంకా ఏదో పిహెచ్డి డిగ్రీ వల్ల కానీ నీకు జ్ఞానము రాదు. నీ కులము అలా అనుకుంటే మరి ప్రతి బ్రాహ్మడు బ్రహ్మవేద అవ్వాలి. వాడు ఏ కులములో పుట్టినా, ఆడైనా మగైనా మామూలు. నువ్వు అనుకుని ఈ చదువు లేకపోయినా వాడు బ్రహ్మవేత్త కావచ్చు. ఇక నేను అనేకమైన ఎగ్జాంపుల్స్ చెప్పాను కూడా. అది ఎవరైనా కాళహస్తీశ్వర మహత్యం వేసేది ఏ వేదంబు పఠించే. కాబట్టి కులము కాదు మన యోగ్యతను నిర్ణయించేది, మన ప్రవర్తన. కాబట్టి నేనేదో పోగేసుకున్నాను అనవసరంగా నువ్వు ఈ కుల పిచ్చిలో పడిపోయి నీ అహంకారాన్ని చూపిస్తే అది నీకు అహంకారానికి కారణం అవుతుంది. శాంతి పర్వంలో ఒక చక్కటి పద్యం చెప్పాను, మీకు గుర్తుందో లేదో. కులము, విద్య, తర్వాత ఐశ్వర్యము, ఇవి మంచి వాళ్ళకి ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వెళ్ళే కారణాలు అవుతాయి. అవే దురహంకారులకి దురభిమానాన్ని పెంచడానికి కారణం. నేనండి మనం చూస్తూ ఉంటాం, అంటే వాళ్ళ పక్కన కూర్చొని ఎలా తింటాను, వాళ్ళ పక్కన కూర్చొని తినవే, రేపు నువ్వు పోతే మోసేది వాడేరా, నువ్వు పోతే ఆడే మోయాలి, బ్రాహ్మణుడు మేడు, నేను నువ్వు పిక్కేది ఇక్కడ. డబ్బు ఉంది, ఏం చేస్తావు డబ్బుతో? డబ్బు తింటావా?
నువ్వు తినాల్సింది ఏంటి? ఏమిగా కోటీశ్వరుడైన పసిడి బంగారం మెండుకోడు ఆన్నమే తినాలి. ఆ అన్నం పండించేది వాడే. చక్కటి పాట ఉంది, మీరు ఎప్పుడన్నా విన్నారు లేదా? మార్కెట్ లోని బియ్యం కొంటారు కలిసి మీరు, గోదావరి గంగ నీరు కలిసి తాగేరు మీరు, ఆ నీటితో ఈ బియ్యం వండగానే కొట్టుకుంటారు మీరు. మార్కెట్ లో బియ్యం మీరు కేవలం నేను బ్రాహ్మణుడు పండించిన బియ్యం మొత్తం అంటావా? గోదావరిలో బ్రాహ్మణులు మునిగినప్పుడే నేను మునుగుతానంటావా? కాబట్టి ఈ అనవసరమైన అహంకారాలు ఆభిజాత్యాలు వల్లే ఏం జరుగుతుందంటే, మీరు దేవి భాగవతం చదివితే చక్కగా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమీ లేనటువంటి వాళ్ళకి దేవి సాక్షాత్కరించింది. మరి మనం ఒక్కొక్కటి కొన్ని లక్షలు చేస్తున్నాం, మనకి సాక్షాత్కరించట్లేదే. అంటే ఏంటి? అహంకార త్యాగము నువ్వు చెయ్యనంత వరకు, అహంకార మమకార త్యాగం, అందులో ముఖ్యంగా అహంకారం చెయ్యనంత వరకు నీకు ఆత్మ సాక్షాత్కారము కాదు. నువ్వు ఎవడైనా సరే, హౌసో ఎవర్ రిచ్ యూ మే బి, హౌసో ఎవర్ గ్రేట్ యూ, అహంకార త్యాగము జరిగిందా? జరిగింది. అప్పుడు నువ్వు అమ్మవారి వైపు మొదటి అడుగు వేసినట్టు లెక్క. ఎక్కడ పోయిందండి అహంకారం? నీకు చెప్పండి. నీకు అహంకారం పోతే నువ్వు అప్పుడు అందరిలో అమ్మవారినే చూస్తావు. బేసిక్ ప్రిన్సిపుల్ అది. యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి. యోమాం పశ్యతి సర్వత్రా అన్నాడు భగవద్గీతలో. అంతేగాని యోమాం పశ్యతి బ్రాహ్మణ్యాం, యోమాం పశ్యతి ఐశ్వర్యాణం, యోమాం పశ్యతి విద్యానాం అని అనలేదు. ఏదంటూ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తి సునిచైవ శివపాకే చ పండిత సమదర్శన. లేనిపోయిన అహంకారాల వల్ల మనం దెబ్బతింటున్నాం మాస్టారు. లేనిపోయిన అహంకారాల వల్ల దెబ్బతింటున్నాం. అది అది పోతుందండి, పోదు. పోని గుండె మీద చెయ్య వేసుకుని చెప్పండి, ఒక బ్రాహ్మణులాగా బతుకుతున్నాడా? ఎంతమంది సంధ్యావందనం చేస్తున్నారని చెప్పండి. ఆధావా చేసిన సకాల సంధ్యావందనం ఎంతమంది చేస్తున్నారు? నాతో సహా. అట్లీస్ట్ we must be able to accept the fact. ఇక్కడ మనం అడుగు వేయగలుసు. అందుకే గరుత్మంతుడంతటి వాడు దిగి, గరుత్మంతుడు ఎవరు? ఇంద్రుణ్ణి జయించి అమృతాన్ని తీసుకొచ్చిన ఇంద్రుడు ఒక కాకి దగ్గరకు వచ్చి చేతులు ముడుచుకుని, అయ్యా మీరు నాకు చెప్పండి అంటే చెప్పించుకున్నాడు. ఇది మనం అసలు నేర్చుకోవాల్సిన, పట్టుకోవాల్సిన కథలో. కథ అన్ను పట్టుకుంటే సరిపోదండి. కథ వల్ల మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుంటే నువ్వు ఏదైనా బాగుపడతావు. నేను బాగుపడినండి, నేను ఒక గంట పారాయణ చేస్తాను అంటే, గంట పారాయణ చేసే బదులు ఏదైనా సీరియల్ చూస్తే ఏదో ఒకటి పనుకోవచ్చు. నువ్వు ఇలా చేసావు అనుకో, నీకు ఎందుకు పనికి రావడం? అటు రెండుకి చెడ్డరావడం. ఏదో సీరియల్, నువ్వు నన్ను చూస్తే నిన్ను తంతా, నిన్ను చూస్తే నేను తంతా అనే సీరియల్స్ వస్తాయి కదా. ఆ మొగల రేకులు, పోత రేకులు, ఆ రేకులు, ఈ రేకులు చూసి ఏదో పుణ్యం పురుషా అదన్నావు. నీకు ఎందుకు ఇది? అహంకార త్యాగం చేయని మంత్ర జపాలు ఎందుకు? ఊరికే నటన కాకపోతే నటించడం. మమకారం, మహాపకారం అంతా ఒక బూటకం, ఆత్మశుద్ధిగా మనుషులు ఆడుకునే నాటకాలు. నువ్వు నిజంగా అలా ఉన్నావంటే నువ్వు అందరిలో చూస్తావు.
అహంకార త్యాగం చేస్తావు. నీ మనసును నువ్వు రెక్టిఫై చేసుకుంటావు. ఎక్కడికక్కడ ప్రతిరోజు ప్రతి క్షణము నిన్ను నువ్వు రెక్టిఫై చేసుకోగలిగిన వాడే సాధకుడు అని అనిపించుకోగలుగుతాడు. నువ్వు రెక్టిఫై చేసుకుంటున్నావు. నీకు తెలిసిన కొంతమంది చెప్తుంటారు అంటే అన్ని విషయాలు తెలుసుకొని పెట్టుకోవడానికి, ఎందుకంటే ఎదటి వాడికి చెప్పడానికి, అంతే వీడు బాధించడానికి. తర్వాత సరళమైన స్వభావం కలిగిన వారు, జ్ఞాన విజ్ఞాన వైరాగ్య సంపన్నులు, శ్రీ రఘుని ప్రియదాసులు. ఎవరు? గరుత్మంతుడు చేస్తున్న స్థుతి ఎవరిని? రాముకి కాదు, కాకి. మీరు కాకి శరీరమును పొందుటకు కారణమేమి? అది ఇంత గొప్పదైన మీరు చూడండి, ఇన్ని లక్షణాల్లో ఇంట్లో రఘురాముని ప్రియదాసులు, జ్ఞాన విజ్ఞాన వైరాగ్య సంపన్నులు, సుశీలులు, కాలాతీతులు. ఇంత మీరు మరి కాకి రూపం పొందారండి. ఇంకా గరుత్మంతుడికి అందుకే ఆయన చెప్పేశాడు భగవద్గీతలో, ఎవరయ్యా నశించిపోయేది ఎవరయ్యా అంటే సంశయాత్మ వినశ్యతే. వాడు ఎవడో మీకు చూడండి, కొంచెం విభూతి రాసుకుని ఏదో నాలాగా 2 రుద్రాక్ష వేసుకోగానే వీడేంటి ఓ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఎక్కడి నుంచి? పరిప్రశ్న. అది ఓ ప్రశ్న ఇద్దాం చెప్తే వెళ్ళిపోతే అంటే ఏదేదో గాలిలో రాయి. పోనీ ఆయన చెప్పింది నీకు ఆచరించాలనే ఉద్దేశంతో నువ్వు అడిగావు ప్రశ్న? లేదు, టైం పాస్ పడదు. చాలా మంది చూస్తుంటాము జగద్గురువుని కలిసి ఆయన అడుగుతారు, ఆయన చెప్పి నువ్వు ఫాలో అవుతావా? నేను జగద్గురువుతో మాట్లాడు. పైగా పరిప్రశ్న వేయడానికి కొన్ని సమయాలు. ఇప్పుడు మనం మొట్టమొదటి శ్లోకం ఏం చెప్పండి? వాగ్విదాంబరాం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ఆయన ఏదో ధ్యానం చేసుకుంటాడు. గురుగారు వాడేమన్నా నీకు అప్పు ఉన్నాడా? వాడెవడు నీ దగ్గర ఒక 100 రూపాయలు కనుక అప్పు తీసుకుంటే వాడు ఏదో నిన్ను ఇస్తానని ఇవ్వలేదు, ఓ వారం దాటింది, అప్పుడు మనం వెళ్ళి తలుపు పెట్టిన ఆ డబ్బులు నాకు ఇవ్వాలన్నట్టు. నీకు ముందర ఆర్తో జిజ్ఞాసు రథార్థి జ్ఞాని ఫలతర కదా. ఇందులో నువ్వు ఏది చెప్పు ముందర? ఏమీ లేకుండా నేను ప్రశ్నించండి. ఆడేమో నీ ఇంట్లో పనిచేసే పని మనిషి లేదా నీ కార్ డ్రైవర్? నువ్వు ప్రశ్న వేయడానికి ముందర నీలో ఆర్తి పుట్టిందా, జిజ్ఞాసు పుట్టిందా? అరణిలాగా మధించాలి, నువ్వు తప్పించాలి, అప్పుడు రావాలి. నువ్వు తప్పించావనుకో అమ్మవారు నీకు చూపించేస్తుంది, లేదా ఒక దాంట్లోంచి ప్రశ్న నుంచి ఆన్సర్ నీకే వస్తుంది, వాడు కనపడిన ప్రతి వాడిని నువ్వు అడగడం ప్రారంభించేవాడు ఏం జరుగుతుంది? ఈయన ఒకటి చెప్తాడు, నన్ను అడిగేవాడు ఏం పర్వాలేదమ్మా జపం చేసుకున్నాను, ఇంకోటి నథింగ్ డూయింగ్. నువ్వు స్నానం చేసి పొట్టు పెట్టుకుని లేకపోతే అలంకరించుకుని తర్వాత దీని మీద ఒక గర్భాసనం వేసుకుంటే కానీ జపం చేయలేదు బాగుంది. ఇంకోటి ఏం లేదమ్మా, ఇప్పుడు ప్రహ్లాదుడు అడిగితే ఏం చెప్పాడు? హాసలీలా నిద్రాదులు చేయుతం నడుచుతం భాషించుతం సంతతో శ్రీనారాయణ చేశాడమ్మా. గచ్చన్, ఇప్పుడు దేవి భాగవతంలో కూడా చెప్పాడు, గచ్చన్ తిష్టన్ జపన్ అంటే నడుస్తూ కూర్చొని చేసేసాడు, జపం చేశాడు. సుదర్శనుడు యుద్ధం చేస్తూ కూడా జపం చేశాడని రాసింది. కాబట్టి నువ్వు ఇలా చేయమని నేను చెప్తాను. ఆయన ఏం చెప్పాడు? ఇలా ఇప్పుడు ఈ రెండింటిలో ఏమి ఫాలో అవుతావు? వాడిని ఫాలో, వీడిని ఫాలో, నీకు ఏది నచ్చితే అది ఫాలో అవుతుంది. ఇప్పుడు ఒకరోజు నీకు స్నానం చేయడానికి బాధమైంది, గురుగారు ఇలా చెప్పాడు పర్వాలేదు చేసేసిరా అని చేసి వాళ్ళు. ఎందుకని గురుగారు చెప్పాడు.
ఒకరోజు నీకు చక్కగా అదేంటో నిన్న చేయమన్నా కానీ లేదండి సాయంత్రం ఎలా చెప్తాను ఈయన ఇలా చెప్పారు అన్నప్పుడు ఆయన పేరు చెప్తారు. కాబట్టి నీకేది నచ్చితే అది చేస్తావు. ఇక్కడ నీకు నిజంగా ఒకడు గురువు అనుకో, నా గురువు అని ఎందుకంటే ఏం చెప్పండి, గురువుని మించి లేదు అని అన్నావుగా. నేను 4th ఫ్లోర్ నుంచి దూకేమంటా, దూకుతా దూకగలిగిన వాడు శిష్యుడు. నాకు గురువు అధికారం నిజంగా మనసులో ఉంటే నేను మొన్నే అనుకున్నాను, నువ్వు దీపారాధన చేస్తున్నాడు కూర్చున్నావు, మీ ఇంటికి గురుగారు వచ్చారని తెలిసి అయిపోయింది. దీపారాధన పూర్తి చేసి వెళ్ళి గురుగారికి నమస్కారం పెడతా, దీపారాధన ఎక్కడ దగ్గర వదిలేసి వెళ్ళి గురుగారికి నమస్కారం పెడతాం. సరే ఎవరో వాళ్ళు చెప్పారు, వెంటనే పెడతాం. చెయ్యాల్సింది కాబట్టి నువ్వేం చేస్తావో చెప్పని చెప్పారు. ఇంత గజేంద్ర మోక్షం ఏం జరిగి పాపం వాడు గురువు గారు వచ్చినప్పుడు లేవాలా వీడు, ఇది చేసింది వీడు పని. గజేంద్రుడు అదే వాడు చేసినప్పుడు ఏం లేదు, అది కూడా ఎందుకు లేవలేదు, వాడు జపం చేసుకుంటున్నాడు. జపం అయిపోయిన తర్వాత లేద్దాం. గురువు గారు గొళ్ళు మడిది నువ్వు గజం అయిపో అని. అప్పుడు వెంటనే మనకు బుద్ధి ఉందిగా, మనకి బుద్ధి ఉందనే బుద్ధి లేని వాళ్ళం. గురువు గారు కోపడుచోండి అని అంత కోపం ఏంటండి, గురువు గారిని మీద యొక్క ప్రవర్తన మీద నువ్వు తర్కించడానికి సిద్ధపడినప్పుడు వాడు గురువు ఎందుకు అవుతాడు, నువ్వు శిష్యుడు ఎందుకు అవుతావు? గురువు గారి ప్రవర్తన మీద నువ్వు తర్కించడానికి సిద్ధపడ్డావు. గురువు గారు ఇలా అనొచ్చండి అంటే అర్థం ఏంటి, అనకూడదు అని ఎదటి వాడు అనాలని నువ్వు అనుకుంటావు. నువ్వు ఇప్పుడు మాట్లాడిన కొంతమంది వాడి ప్రశ్నలోనే మనం ఏం చెప్పాలి వాడు ఆన్సర్ గారు ఇలా అనొచ్చండి అంటే అర్థం ఏంటి, వాడు ఎదుటివాడు అనకూడదండి అంటే అప్పుడు నువ్వు ముందర నీ ఈగో సాటిస్ఫై అవ్వు. వాడు పొరపాటు నాకు ఏముంది లేని గురువు అలా ఎలా ఉంటారు అంటే, గురువు అంటే ఏంటంటే శాంతమూర్తులు కదా, శాంత పద్మావతి ఆయనకి వెళ్ళిన శాంతం నాకెక్కడ అంటే నువ్వు గురువు గారి యొక్క గుణాలని చేస్తున్నప్పుడు వాడు గురువు ఎందుకు అవుతాడు, నువ్వు శిష్యుడు ఎందుకు అవుతావు? ఇంకా ఈ గురు శిష్యుడు సంబంధం నాటకం కదా ఈ నాటకం. ఎవరు ఆడమన్నాడు ఈ నాటకం, ఏదో నాటకం, ఎవడు ఏడ్చాడు ఈ నాటకం, ఎవరి కోసం హాయిగా అందుకే ఇంగ్లీష్ వాడు హాయిగా మనకి సార్ అని పిలవండి చెప్పేశాడు. ఆ పదము యొక్క పేరు, ఆ పదముకు ఉన్నటువంటి విలువను మనం ఎందుకు పోగొట్టడము, అలాని విలువ ఎందుకు పోగొట్టడం మనము? అక్కడ ఉండాలంటే ఆ శ్రీలలిత లాగా ఉండాలి. మా శ్రీలలిత విజయవాడలో ఉంటుంది, ఆమె గురువు గారు తప్ప ఇంకోళ్ళు ఎవరు అక్కడ. అమ్మా ఉన్నావా శ్రీలలిత? లేదు కదా, లేదు గురుగారు ఆన్లైన్ లో. అమ్మా శ్రీలలిత లైన్ లో లేదు. అదే 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 చెప్పు. కాశీలో ఉంది సార్, కాశీలో ఉంది. కాశీలో ఉందా? అవును సార్, ఇవాళ వెళ్ళారు. గురువు గారితో వెళ్ళిందా? అవును సార్, నాకు తెలుసు. నడిచిందంటే గురువు గారితో. ఆ, గురువు గారు హైదరాబాద్ వచ్చేస్తారు, అంతే ఆమె వచ్చేస్తారు. గురువు గారు విజయవాడలో ఉన్నాడు, ఆమె విజయవాడ వెళ్ళిపోయింది. అసలు ఆమె ప్రాపర్ విజయవాడ. గురువు గారు అంతే, ఆవిడ కూడా పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, విజయవాడలో సొంత ఇల్లు ఉంది. సొంత ఇల్లే కదా వాళ్ళది? అవునండి, అవును అవును అవునండి. పీఠం అక్కడే, వాళ్ళ పీఠం అక్కడే. స్వామి చూండి, మీది సుందర రామచరిత మానసమనేది సరోవరమును ఎచ్చేత పొందితిరి తెలుపుడు. మీరు ఈ రామచరిత మానసం అనే సరోవరాన్ని అసలు మీకెలా ఉంది అంటే, ఇప్పుడు ఈయన గురు పరంపర, గురువు గారు కానీ మీరు గురు పరంపర అడగాలి ఖచ్చితంగా. ఎవరైనా తెలిసిన వాళ్ళమ్మా గురువు గారా, మీ పరమ గురువు గారు ఎవరు అని అడుగుతారండి. పరమేశ్వర గురువు గారు ఎవరు, ఆయన గురువు గారు ఎవరు అంటే ఇంచుమించు మీరు శంకరాచార్యుల వరకు చెప్పగలిగి ఉండాలి. కనీసంలో నలుగురైనా చెప్పగలిగి ఉండాలి. గురువు అనగానే పరమ గురువు గారు ఎవరండి, అలాగా నాకు తెలియదండి అన్నా అనుకో,
నీకు మంత్రం మీదే విలువ లేదని అర్థం. మంత్రం తీసుకునే పద్ధతి. అందుకని ఏం చేయాలంటే గురు శుశ్రూషయా విద్య. అంటే ఏం చేయాలంటే ఆయన దగ్గరికి వచ్చి శుశ్రూష చేసి ఓ ఈ మాట చెప్పారని వెంటనే ఒక పేపర్ పెన్ను తీసుకొచ్చి వాళ్ళ పేరు రాసేసుకుని కంటా పట్టేసి అది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం అంటారు ఇంగ్లీష్ లో. ఆ డ్యూ కోర్స్ ఆఫ్ టైం లో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఇప్పుడు ఎవరైనా మీ నాన్న ఎవరంటే తెలియదంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి. అయితే నేను ఐఎమ్ కమింగ్ ఇప్పుడు ఏదో చేసినప్పుడు మీ తాత పేరు ఏంటంటే తెలియట్లే, ముత్తాత పేరు తెలియట్లే. మరి మా నాగేశ్వరరావు చేస్తాడండి తర్పణలు, బ్రాహ్మడు పనికిరాడు. మరి ఎవడు బ్రాహ్మడు? ఒప్పు తీసుకున్నవాడా? కాదు కదా. ప్రతి అమావాస్యకి అది ఆఫీసులో ఉన్నా సరే ఆఫీసుకు పంచె తీసుకెళ్ళి ఆఫీసు మధ్యాహ్నం 12ంటికి అలా కాళ్ళు చేతులు అక్కడ స్నానం చేసే అవకాశం లేదు. కాళ్ళు చేతులు కడుక్కుని ఒక నీళ్లు తీసుకుని అక్కడ తర్పణలు వదులుతాడు వాళ్ళ నాన్నకి. కాబట్టి నిజంగా వాళ్ళ నాన్న చనిపోయి అదృష్టవంతుడు. టు బి వెరీ ఫ్రాంక్, నేను చేయట్లేదు ఆ పని, నేను చేయట్లే. కాబట్టి ప్రవర్తన వల్ల నీ శీలం వల్ల నువ్వు బ్రాహ్మణి అయిపోవాలి, పుట్టుకతో కాదు. కూడా మీకు నాశము లేదని పరమేశ్వరుడు తెలిపాడు. అది నాకు ఈశ్వరుడు చెప్పాడు. జరుగుతుంది మహాప్రళయ కాలములో కూడా. మనకి ఇంతవరకు మార్కండేయుడు ఒకరు తెలుసు, కానీ ఈ కాయకి అలా ఉండిపోతుంది. శివుడు అసత్యమాడు కావున ఈ విషయంలో తెలుపుడు. శివుడు అబద్ధం చెప్పాలి కాబట్టి మరి మీకు ఇంత గొప్ప ఈ కాలమును కూడా దాటిన మీరు కాలాతీత ఒక అమ్మవారే కదా, కాలాతీతుడు ఒక శివుడు ఒకడే కదా. ఎందుకంటే కాలాంతకుడు అంటే ఇముండి తండ్రి వాడు. మరి ఈ కాకి కూడా అలా ఉంది. మీకు ఈ కాకి రూపం ఎలా వచ్చింది స్వామి అని అడిగారు. ప్రభు, దేవతలు, నాగులు, మనుషులు మొదలగు స్థావర జంగములతో కూడిన జగదంతయు కాలమికి కవరింపబడు. మొత్తం కాలములకు అధీనం ఏది? మొత్తం ఈ జగత్. మానవులు కావచ్చు, గంధర్వులు కావచ్చు, కిన్నెరులు, కింకరులు, దేవతలు, మీ పర్వతాలు, చెట్లు, ఇవన్నీ కూడా దృశ్యతే తన నశ్యతే. నీకు ఏదైనా కనపడుతుందంటే అది నశించిపోతుంది. ఎందుకే అనవసరంగా దీని గురించి మొహమాట పెట్టుకోమాక. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన గాని మరణం అనే వ్యాధిని మనపలేరు. నువ్వు యోగా చేసి పొద్దున్నే లేచి వాకింగ్ చేసి అన్ని హెల్త్ తీసుకున్నా చాలా కాలం బతికుండవే. ఏదో ఒక రోజున యూ హ్యావ్ ఎ డేట్ ఆఫ్ బర్త్, సో యూ హ్యావ్ ఎ డేట్ ఆఫ్ డెత్. ఉందంటే ఇది ఉంది, ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం. ఒకటి ఇవాళ అయితే ఇంకోటి రేపు, ఇంకోటి ఎల్లుండి, ఇంకోటి ఎల్లుండి. ఈ కాస్త దానికి ఎన్ని వేషాలు, ఎన్ని నాటకాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని వేషజాలు, ఎన్ని ఆభిజాత్యాలు, ఎంత అహంభావం. గోవిందరాదేవాడు రాడు, ఒక్కడివే. నీతో వచ్చేది రెండే వస్తాయి నీతో. నువ్వు చేసిన పుణ్యం, చేసిన వాడు. అసంఖ్యాకములైన బ్రహ్మాండములను కూడా కాలము కబలించును, ఇది అనివార్యం. అసంఖ్య ఇప్పుడు మనం దాని చెప్పండి. కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత అవాండ కుంభకం అని చెప్తా చూడండి. అటువంటి భువనాలు కూడా నాశనం అయిపోతున్నాయి కాలం, కానీ మీరు మాత్రం కాలంలో ఏం కావట్లేదు.
सोटा तुम ही न व्यापक काला तुम ही न व्यापक काला अति कराला कारण कवन काराल कावन कवन मोहिसो कहु कृपाला कहु कृपा ज्ञान प्रभाव ఈ జోగ బల అతి భయంకరుడైన కాలుడు నిన్ను ఏ మాత్రము ప్రభావితంగా చేయబోటకు గల కారణం ఏమిటి? మొత్తం ప్రపంచాన్ని కూడా కబలించేటువంటి కాలుడు అసలు నీ వైపు కూడా చూడలేదే, కారణం ఏంటి? కృపాలు ఇది జ్ఞాన ప్రభావమా యోగ బలమా? మీరు జ్ఞానులు కాబట్టి కాలుడు మీ దగ్గరికి రావట్లేదు. చాలా చక్కటి ప్రశ్న అండి. అది ప్రశ్న. ఇదే ప్రవచనాంతంలో పరిప్రశ్న వేసిన ఆయన ఒక్కడే ఉన్నాడు, నాకు నచ్చినాడు. ఎవరు? డాక్టర్ కల్లూరి సుబ్రహ్మణ్యం గారు. ఆయన ప్రొఫెషనల్ గా డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. కానీ ఆయన ప్రశ్నలు వేసేవాడు కొన్ని ప్రశ్నలు, అవి నన్ను కూడా కదిలించాయి. అది ప్రశ్న వేయడం. ఎందుకని వేసేవాడు ఆయన ప్రశ్న? ఒక పుస్తకము పెన్ను దగ్గర పెట్టుకుని, ఆయన ఎవరు? అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందినటువంటి డాక్టర్ గారు, అందరికీ తెలుసు కానీ. అటువంటి ఆయన ఒక పేపరు పెన్ను దగ్గర పెట్టుకుని ముందర ఆయన ఏ ప్రశ్న వేయాలో ప్రశ్నలు రాసుకునేవాడు. ఇప్పటికీ ఆ బుక్ ఉంది. ఆ తర్వాత నేను పెట్టిన సమాధానం రాసుకున్నాడు. 3 పుస్తకాలు రాశారు ఆయన. ఎంతమంది రాశారు చెప్పండి? మిగతా వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు వేశారు. వాళ్ళు అడుగుతున్నారు కానీ మనం ప్రశ్న ఎందుకు ఆ ప్రశ్న వేయడు? అంతకంటే నోరు మూసుకొని ఉండడం బెటర్. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, నథింగ్ ఈజ్ బెటర్ దాన్ నాన్ సెన్స్. ప్రశ్న వేస్తే గురువు గారు దాని మీద ఒక మంచి కథ లేకపోతే ఒక వ్యాఖ్యానం చెప్పగలిగినప్పుడు దాన్ని ప్రశ్న, లేకపోతే దాని ప్రశ్న దాన్ని ఏమంటారంటే టైం పాస్. మనం కలిసి ట్రైన్ లో ప్రయాణం చేస్తాం. ఎంతసేపు ఇలా కూర్చున్నాం ఎదుర్కొన్నా, ఏమండి మీ పేరు ఏంటండి, ఎక్కడికి వెళ్తున్నారండి, ఎవరుంటారండి ఇక్కడ అన్న ప్రశ్నకి ఎంత విలువ ఉంటుందో గురువు గారిని అడిగిన ప్రశ్న కూడా అంతే. అది ఈ ప్రశ్న ఏమన్నా మీరు దిగంగానే అవన్నీ గుర్తుపెట్టుకుంటారా? నా పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు నిడదవోలుకి వెళ్తున్నారు, నిడదవోలు 16-11-179 లో ఉంటారు, వాళ్ళకి 3 పిల్లలు, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాను. నీ గురించి కొంత చెప్తూ వాళ్ళ గురించి చెప్తావు. అది ప్రశ్న ఎందుకు అవుతుంది? అది మీకు ఇప్పుడు తెలియదు. ఒకప్పుడు ఒక వారపత్రికలో చొప్పదంటు ప్రశ్నలు అని వచ్చేది. అంటే అది దాంట్లో పస ఉండదు, అది దాని పేరన్నా మార్చాను కనీసం. సార్ ఒక టైం పాస్ ప్రశ్న అన్నది. పరిప్రశ్న అంటే ఏంటి అంటే, నేను చెప్పిన సమాధానాన్ని నువ్వు మస్తకంలో అన్నా రాయాలి, కనీసం పుస్తకంలో కాకపోతే, అప్పుడు దాన్ని పరిప్రశ్న. ప్రభు तव आश्रम आये मोर मोह ब्रह्म भागा कारण कवन सोनाथ सब कहव सहित अनुराग ప్రభు ఈ ఆశ్రమమునకు రాగానే నా మోహము బ్రహ్మ దూరమైనది. గరుత్మంతుడికి కూడా కలిగిన మోహం పోయింది. ఎప్పుడు? ఈయన కాకి ఆశ్రమానికి వచ్చాడు. దీనికి కారణమేమి? దయచేసి ప్రేమతో తెలుపుడు. ప్రేమతో చెప్పండి. ప్రేమ ఏం నువ్వు చెప్పన్నావు? చెప్పాను. రామచరితమానస్ చెప్పాను. ఆ తర్వాత సరే నీకు మొహం పోయింది అన్న బోసగా అలా అనకూడదంటే నువ్వు దాన్ని పరిపరిస్తుంది. ప్రేమతో చెప్పండి. తర్వాత
ఎనిమిది మహాదేవ అయ్యా సంకష్టర చతుర్థి వ్రతం ఉంది. మహాదేవ 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 సార్ మహాదేవ మహాదేవులైన కేక్యూ మహాదేవ మా పైన రెడీ చేసి పెట్టారా మరి?